హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సీ క్యాలెండర్ గురించి మరియు ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చూద్దామండి. సో నిన్న మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశము ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఇతర ఉద్యోగాలపైన ఉండబోతుంది అంటూ మీకైతే ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ మీటింగ్లో అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశాలు మనం తెలుసుకోవాలి కదా. సో ఆ వీడియోనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటుంది. మరి ముందుగా మనకు అసలు ఏంటి ఇందులో ఏముంది అంటే, ముందుగా పోలీస్ శాఖ నోటిఫికేషన్ని భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుందండి. నెక్స్ట్ మంతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. తర్వాత మెగా డిఎస్సి పైన చర్చించడం జరిగింది. గ్రూప్స్ ఇతర ఉద్యోగాలపైన కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు. మరి వీటికంటే ముందుగా ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను మన ఛానల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ నోటిఫికేషన్ కనుక వస్తే ముందుగా వచ్చేది ఏం నోటిఫికేషన్? పోలీస్ శాఖ నోటిఫికేషన్ మాత్రమే. సో ఇప్పటి నుండే మీరు చదువుకుంటూ ఉండండి. ఒకేసారి సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే చదవడానికి సమయము ఉండదు అంటూ చెప్పుకుంటూనే వస్తున్నాను. మరి దానికి తగ్గట్లుగా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్లో క్లాసెస్ కూడా మనం చెప్పించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. మరి యాప్లో ప్రజెంట్ మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి. సో పేద స్టూడెంట్స్ కోసం కేవలం 500 రూపాయలకే 6 months వ్యాలిడిటీతో ఉందండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముందు డెమో క్లాసెస్ వినండి ఫ్రెండ్స్, ఆ తర్వాతే మీరు పర్చేజ్ చేయండి. ఓకేనా? డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశం యొక్క పూర్తి వివరాలు చూద్దాము. 8,000 పోస్టుల సత్వరము భర్తీ అంటూ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుందండి. పోలీస్ రిక్రూట్మెంట్ పైన కార్యాచరణ వచ్చే నెల మొదటి వారంలో నివేదించండి అంటూ మనకైతే ఇక్కడ తెలియచేయడం జరిగింది. నాకు తెలిసి మ్యాక్సిమం పోలీస్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రావచ్చండి. ఓకేనా? మరి అదే 6,500 ఉద్యోగాలతో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా, ఇంకా ఏమైనా వీటితో కలిపి రిలీజ్ చేస్తారా అనేది మాత్రము ఒక క్లారిటీ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. కానీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది నెక్స్ట్ మంత్. ఓకే, మరి 2021-22 జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటికే 39,654 మంది నియామకం అంటూ ఇక్కడ తెలియజేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల శాశ్వత ఉద్యోగాలంటూ ఇక్కడ తెలియజేశారు. కొంతసేపు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలనైతే పక్కన పెట్టేద్దామండి, ఎందుకంటే ఆల్రెడీ అవి అయిపోయినది దాని గురించి ఇప్పుడు అవసరం లేదు మనకి. ఓకే, కానీ ఇందులో గ్రామ వార్డు సచివాలయాలలో ఇంకొక 10,000 ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి దాని గురించి కూడా ఇక్కడ ఏం చెప్పలేదు. వాటిని కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామంటూ చాలాసార్లు మనకు నివేదికలు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనకు ఒక జాబ్ క్యాలెండర్ లాంటిది, అంటే వేకెన్సీ లిస్ట్ అనేది ఆల్రెడీ ఒకటి మనకు రిలీజ్ అయిందండి. సో అందులో 8,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో దాంట్లో మరి గ్రామ వార్డు సచివాలయాలని యాడ్ చేయలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. మరి ఉన్నత విద్య టీచింగ్ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట అంటూ ఈ విధంగా తెలియచేయడం అయితే జరిగిందండి. ఈ పరిస్థితిలో ఖాళీల భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు అంటూ ఇక్కడైతే తెలియజేశారు. వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు కాదు. సో ఎన్నికలకు వెళ్ళాలంటే కూడా కంపల్సరిగా ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయాలి, లేకుంటే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఏ ప్రభుత్వానికైనా కూడా అంతే. మన పక్కనున్నటువంటి రాష్ట్రంలో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాటిని భర్తీ చేస్తున్నారు చాలా పెద్ద మొత్తంలో అండి. ఓకేనా? మరి ఇక్కడ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొనే 1 by 1 భర్తీ చేసుకుంటూ వెళ్తారండి. సింపుల్, అంతే. ఇక్కడ ఏం లేదు. ఇన్ని రోజులు ఆగడానికి కూడా రీజన్ అదే. మరి జాబ్ క్యాలెండర్ 2021-22లో మిగిలిన సుమారు 8,000 పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. మరి ఆదేశించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 39,654 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇవి కాక ప్రభుత్వం వచ్చాక గ్రామ వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని కూడా తెలియచేయడం జరిగింది. మరో 50,000 మందిని ప్రభుత్వంలోనికి తీసుకున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి.
సో మరి గడువులోగా మిగిలిన పోస్టుల భర్తీ అంటూ మనకైతే ఒక అప్డేట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో కాక భర్తీ కాకుండా మిగిలిన వాటి రిక్రూట్మెంట్పై కూడా కార్యాచరణ రూపొందించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలలోగా, ఉన్నత విద్యాశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు సెప్టెంబర్లోగా, ఏపీపీఎస్సీ పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలి. నిర్దేశించుకున్న సమయంలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా మనకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అంటే వన్ బై వన్ అన్నీ కూడా భర్తీ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుందండి. ఒక్కటి మాత్రం నిజమండి, నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఎన్నికలకు వెళ్తామంటే మాత్రము ఎదురు దెబ్బ తలగాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఏ ప్రభుత్వానికైనా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఎదురు దెబ్బ తలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, ఏ శాఖలో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ అని మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదండి. ఓన్లీ 8-10 మధ్య వాటినే భర్తీ చేయాలన్నారు. ముందుగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. అయితే డిఎస్సి గురించి అప్డేట్ లేదండి. మెగా డిఎస్సి అసలు ఏంటి, లాస్ట్ టైం అయితే 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది, కానీ దానిపైన కూడా మళ్ళీ అప్డేట్ లేదు. సో సర్దుబాటు అంటూ ఒక జీవో తీసుకురావడం అయితే జరిగింది. దానివల్ల చాలా తగ్గుతున్నాయి అవి. మరి దానిపైన ఏం చేస్తారనేది మాత్రం తెలియదు. గ్రూప్స్ మాత్రము వస్తాయండి మనకు నోటిఫికేషన్లు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో అందరూ కూడా గమనించాలి. మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. నేను చాలా రోజులని చెప్తున్నాను, నోటిఫికేషన్లు ఏ క్షణమైనా రావచ్చండి. మనం నోటిఫికేషన్లో వచ్చాకే ప్రిపేర్ అవుతామంటే మాత్రము ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము కాంపిటీషన్లో ఉండము. ఓకే, ఏదో ఎగ్జామ్ రాస్తామన్నట్లుగానే అయిపోతుంది. మనం కాంపిటీషన్లో ఉండము. కాబట్టి సరైన కార్యాచరణ రూపొందించుకొని పగడ్బందీగా చదవండి. సో మన యాప్లో మంచి క్లాసెస్ ఉన్నాయండి. ఓకేనా, సో ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్కి అభ్యర్థులకు ముఖ్యంగా చాలా క్లాసెస్ ఉన్నాయండి. ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ 500 రూపీస్కి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అందిస్తున్నాము. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఓకేనా, ప్రారంభ ఆఫర్గా చెప్పుకోవచ్చు. అది మళ్ళీ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, ఆల్రెడీ మనకు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. అయితే ఇవి వచ్చాయి కదా అని వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. వాటి కంపల్సరిగా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేది సాగించండి. ఓకేనా, మీకు ఎండోమెంట్కి అయితే మనకు బయట ఎక్కడ మెటీరియల్ దొరకట్లేదండి. సో మీకోసం అని చెప్పేసి చాలా కష్టపడి 5,800కు పైగా బిడ్ బ్యాంక్ అయితే రూపొందించి అందిస్తున్నామండి. కేవలము 250 రూపీస్ మాత్రమే. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. మన నంబర్ చాలామంది దగ్గర ఉంది కదా, ఆ నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అది తీసుకోవచ్చు. 9030362853 ఈ నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి, సో 250 రూపీస్ పే చేసి అదే నంబర్కి వాట్సాప్ పంపిస్తే వెంటనే మీకు ఫైల్ అనేది రావడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పనవసరం లేదు, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, మంచి అవకాశం ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా, కంప్లీట్ కోర్స్ని మీకైతే అందజేస్తున్నాము. కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 years పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో, మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా,
సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా, విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.